హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ బీజిఎంకి న్యూ ఇయర్ విషెస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ముందు ధృతికి ధైర్యం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది నేను ఇవ్వలేకపోతున్నా. మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ప్లీజ్ అర్థం చేసుకుని ఎడిటింగ్ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, హైలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇది చాలా చిన్న వీడియో కనుక నేను ఎక్కువసేపు ఇందులో స్పెండ్ చేయదలుచుకోలేను. చాలా సింపుల్గా చెప్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. అంతకంటే ముందు దీనికి కావాల్సిన ఫాంట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఇంపోర్ట్ ఫాంట్స్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఫాంట్ అన్ని అలానే ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ అలానే ఫాంట్ అనేది యాడ్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే 2 ఇమేజెస్ అనేవి ఇచ్చాను. దాని తర్వాత బీట్ మార్క్ ఇచ్చాను. బట్ నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మూడిటిని, ఈ గ్రూప్ని అండ్ ఇమేజ్ని అన్ని ఈ మూడిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ అనే దీనిపై క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే, ఇదే ఎండ్లోని ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ప్లస్ సింబల్ పేస్ట్ 3 లేయర్స్ దీనిపై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది ఇట్లా. దాని తర్వాత కరెక్షన్ కరెక్ట్గా చేసుకోండి. ఇట్లా గ్రూప్ పై క్లిక్ చేసి టైమ్ లైన్ పై క్లిక్ చేసి సేమ్. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ దీని ఎండ్లో బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి సేమ్ దీన్ని కూడా పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఫోటో పై క్లిక్ చేసి టైమ్ లైన్ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, మీ ఫోటో ఓన్లీ రీప్లేస్ పెట్టుకోండి. ఎండ్ వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనేది చేసుకోండి. సింపుల్గా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫోటో ఎట్లా రీప్లేస్ పెట్టుకోవాలంటే, ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అందులో చూపించిన ఫోటోనే కాకుండా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ చూసారు కదా, ఫోటో అనేది ఇట్లా యాడ్ అయింది. బట్ ఫోటో ఏంటంటే అడ్జస్ట్మెంట్ కాలేదు. బ్యాక్ వచ్చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత దీన్ని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ప్రతి ఒక్క దీన్ని కూడా సేమ్ అలానే ఇక్కడ ఈ 3 లేయర్స్ని గ్రూప్ అండ్ 2 ఫొటోస్ని ఇట్లా కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుని ఫోటో రీప్లేస్ ఎండ్ వరకు చేసుకోండి. మీ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఈ యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి, మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.